ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారు వేదిక విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్ర స్థాయి కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారం అందుకునేందుకోసం డాక్టర్ గుర్రాల రవికృష్ణ గారు ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్వాహకుడిగా వారి యొక్క ప్రతిభా వైశిష్ట్యం అద్భుతం, అనిర్వచనీయం. రాయలసీమ కళా వైభవానికి వీరే ఒక కీర్తి కిరీటంగా భాషిల్లారు. అందుకే తెలుగు నాటకరంగ దినోత్సవ శుభతరుణాన డాక్టర్ గుర్రాల రవికృష్ణ కళాపతంసులకు కందుకూరి రాష్ట్ర నాటకరంగ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విశిష్టంగా ₹1,00,000 నగదు మొత్తంతో, అలాగే శాలువతోటి, నాపికతోటి సత్కరిస్తూ ఉన్నారు అమాత్య శత్రులు కందుల దుర్గేష్ గారు, అలాగే ఉమ్మడి గోపాలకృష్ణ గారు, పురా సాయి మాధవ్ గారు. మరొక పురస్కారం రాష్ట్ర స్థాయి మరో మహనీయమూర్తి గౌరవనీయులు డాక్టర్ కంజిమళ్ళ సాంబశివరావు గారికి ప్రకటించడం జరిగింది. అయితే వారు కారణాంతరాల వల్ల ఈ సభకు రాలేదు, అమెరికాలో ఉన్నారని తెలిసింది. ఈ బహుమతిని వారికి తర్వాత అందజేస్తారు. నాటక శోధన, బోధన, సాధన, నటన, పరిశోధన, రచన, నిర్వహణల సమాహార స్వరూపంగా డాక్టర్ కంజిమళ్ళ సాంబశివరావు గారు చేసిన కృషికి నిదర్శనంగా ఈ యొక్క బహుమానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనేటువంటి మాట మనవి చేస్తూ వారికి కూడా